హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు తులసి డాన్స్ చేయడం పూర్తయ్యేసరికి తులసి బ్లౌజు ఉక్కులు ఊడిపోతాయి. సిద్ధు గారు తులసి గారు చాలా బాగా డాన్స్ చేశారు. మిగిలిన కపుల్స్ అందరూ కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా స్టేజ్ మీదకు వెళ్తారు. తులసి వెనక్కి తిరిగేసరికి తులసి బ్లౌజు ఉక్కుల ఊడిన విషయం ఖుషి చూస్తుంది. అమ్మ బ్లౌజు ఉక్కులు ఊడిపోయాయి, అమ్మ చూసుకోలేదు, అమ్మను ఎలాగైనా సరే సేవ్ చేయాలి అని ఖుషి తనలో తానే అనుకుంటూ మెల్లగా స్టేజ్ మీదకు వెళ్తుంది. ఖుషి, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావమ్మా? అక్కడే కూర్చోకపోయావా అని తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను ఫ్రెండ్తో మాట్లాడాలి అని చెప్పి ఖుషి మెల్లగా సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఫ్రెండు ఫ్రెండు అని సిద్ధుని పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఖుషి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇలా రా ఫ్రెండు అని ఖుషి సిద్ధు చెవి దగ్గరకు వెళ్ళి, అమ్మ బ్లౌజు ఉక్కులు ఊడిపోయాయి, అమ్మ చూసుకోలేదు, అందరిలో అమ్మ పరువు పోతుంది ఫ్రెండు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఖుషి, నువ్వు చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును ఫ్రెండు, నేను చూశాను, అమ్మ చూసుకోలేదు అని ఖుషి చెప్తూ ఉంటుంది. వెంటనే సిద్ధు తులసి బ్లౌజ్ వైపు చూస్తాడు. తులసి బ్లౌజ్ ఉక్కులు ఊడిపోవడం సిద్ధు గమనిస్తాడు. వెంటనే తులసి చీర కొంగును అడ్డుగా పెడతాడు. ఏం చేస్తున్నారండి మీరు అని తులసి అంటూ ఉంటుంది. ఏం లేదు తులసి, ఇలా రా అని సిద్ధు తులసిని పక్కకు లాక్కొని వెళ్తూ ఉంటే, ఏమండి నేను చెప్పేది వినండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, సైలెంట్గా నాతో రా అని సిద్ధు తులసిని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఇదంతా జాను జయనందన్ చూస్తూ ఉంటారు. అక్క బావలను ఎలాగైనా ఒకటి చేయడం కోసం ఈ ప్రోగ్రాంకి తీసుకొచ్చాము. ఆ దేవుడు దయవల్ల వాళ్ళిద్దరూ ఒకటైపోయినట్టున్నారండి అని చెప్పి జాను జయనందన్తో చెప్తూ ఉంటుంది. అందరూ అక్కడుంటే మీరేంటండి నన్ను ఇలా పక్కకు తీసుకొచ్చారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని తులసి అంటూ ఉంటుంది. ఎవరు ఏమీ అనుకోకూడదని ఇలా పక్కకు తీసుకొచ్చాను అని సిద్ధు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని తులసి అడుగుతూ ఉంటుంది. నీ బ్లౌజ్ ఉక్కులు ఊడిపోయాయి తులసి, వెనక్కి తిరుగు అని సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. పర్వాలేదు, వెనక్కి తిరుగు అని సిద్ధు చెప్తూ ఉంటే ఇక తులసి వెనక్కి తిరగగానే సిద్ధు తులసి బ్లౌజ్కు ఉక్కులు పెడుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశారు అని తులసి అంటూ ఉంటుంది. నిన్ను సేవ్ చేసింది నేను కాదు తులసి, ఖుషి. నీ బ్లౌజ్కి ఉక్కులు ఊడిన విషయం ఖుషియే చూసింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. దేవుడా, నా పరువు కాపాడావు అని తులసి అంటూ ఉంటుంది. రా తులసి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని సిద్ధు తులసిని తీసుకొని స్టేజ్ మీదకు వెళ్తాడు. ఇక యాంకర్, జడ్జెస్, ఇప్పటి వరకు ఈ 5 జంటలు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూశారు కదా, వీళ్ళల్లో ఎవరు గెలుపు సాధించారో మీరే అనౌన్స్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఇక జడ్జెస్ అందరూ కూడా మార్కులు వేసిన పేపర్లను గగన్కి ఇస్తారు. గగన్ పేపర్స్ అన్నీ చెక్ చేసి ఇక్కడికి వచ్చిన 5 కపుళ్ళు కూడా చాలా చక్కగా డాన్స్ చేశారు, కానీ విజేత మాత్రం ఒక్కరే ఉండాలి కాబట్టి విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అనౌన్స్ చేయండి అని కపుల్స్ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాంకి వచ్చిన 5 జంటల్లో కూడా తులసి సిద్ధు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. తులసి గారి కాల్లో గాజు పెంకు గుర్చుకోవడంతో సిద్ధు గారు విలవిల్లాడిపోయారు. భార్య అని కూడా చూడకుండా తన కాలుని తన కాళ్లపై పెట్టుకొని మరీ గాజు పెంకును తీసి తన హ్యాండ్ కర్చీఫ్ని కట్టుగా కట్టారు. ఇలాంటి హస్బెండ్ కదా మన ఒకరికి ఒకరు ప్రోగ్రాంకి కావాల్సింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ఆడియన్స్, జడ్జెస్ అందరూ కూడా సిద్ధు తులసిలకు క్లాప్స్ కొడుతూ ఉంటారు. మిస్టర్ సిద్ధు, తులసి, మీరిద్దరూ కూడా ఈ 10 లక్షల రూపాయల చెక్కుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. గగన్, కనిష్క చేతుల మీద సిద్ధు తులసిలకు 10 లక్షల రూపాయల చెక్కు ఇస్తూ ఉంటారు. వస్తే తులసి, నిన్ను ఓడించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశానే, కానీ నువ్వు ఓడిపోలేదు, నా పైన గెలుపు సాధించావే అని కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. బ్రో, కంగ్రాచులేషన్స్ అని చెప్పి గగన్ సిద్ధుకి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బ్రో అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మిగిలిన కపుల్స్ అందరూ కూడా సిద్ధు తులసి దగ్గరకు వచ్చి సిద్ధు తులసికు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే నీలిమకు బసవరాజు ఫోన్ చేస్తాడు. అమ్మా నీలిమ, ప్రోగ్రాం పూర్తయిపోయిందా? 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేశారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు.
ప్రోగ్రాం అయిపోయింది మోయ, చెక్ ఇవ్వటం కూడా పూర్తయిపోయింది అని నీలిమ చెప్తూ ఉంటుంది. త్వరగా రండమ్మా, మీకోసం పూలదండలతో హారతి పళ్ళంతో రెడీగా ఉన్నాము అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య అది అని నీలిమ చెప్తూ ఉంటే, ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, తొందరగా వచ్చేయండి అమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏమండి, మనం గెలిచామని మామయ్య వాళ్ళు అనుకుంటున్నారండి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అర్థమయ్యేలా చెప్దాంలే పద నీలిమ అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. అక్క, ఎనివే మీరిద్దరూ గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని జాను చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ జాను, ఈ డబ్బుని అన్నయ్య నువ్వు బయటికి తీసుకురావడానికి ఉపయోగిస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. నీది మంచి సంకల్పం అక్క, అందుకే నీ సంకల్పం నెరవేరటం కోసమే నువ్వు గెలిచినట్టున్నావు అని చెప్పి జాను అంటుంది. తులసి, బయలుదేరదామా అని సిద్ధు అంటాడు. సరే అండి, బాయ్ జాను, ఇక మేము బయలుదేరతాం అని తులసి చెప్తూ ఉంటుంది. ఫ్రెండు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఖుషి అంటుంది. ఏంటి ఖుషి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అమ్మ బ్లౌజు ఉక్కులు వాటంతటా అవే ఊడిపోలేదు ఫ్రెండు, ఆ కనిష్క ఆంటీనే అమ్మ బ్లౌజులు ఉక్కులు ఊడిపోవాలని ప్లాన్ చేసింది. ఇందాకలా మహేష్ పెద్దనాన్నతో నీలిమ పెద్దమ్మతో ఆ కనిష్క చెప్తుంటే నేను విన్నాను ఫ్రెండు అని ఖుషి చెప్తూ ఉంటుంది. కనిష్కనా ఇదంతా చేసింది అని సిద్ధు కోప్పడుతూ ఉంటే, ఏమండి ఇప్పుడు గొడవలు ఎందుకు, త్వరగా పదండి వెళ్దాం, ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని సిద్ధు అంటాడు. ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. ఏమండి ఏంటండి ఈ హడావిడి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నీలిమ మహేష్ జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్కి వెళ్ళారు, గెలిచారు, 10 లక్షల రూపాయల చెక్కు కూడా తీసుకొస్తున్నారు, వారికి హారతి ఇవ్వాలి, రెడీగా ఉండు విశాల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నిజమా అండి మీరు చెప్పేది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును, నీ కొడుకు సిద్ధు, నీ కోడలు అదే ముద్దుల కోడలు తులసి కూడా వెళ్ళింది, వాళ్ళు ఓడిపోయారు విశాల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి ఓడిపోయిందా అని చెప్పి విశాలాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఏంటే విశాలాక్షి, నీలిమ గెలిచిందంటే సంతోషపడట్లేదు, తులసి ఓడిపోయిందంటే బాధపడుతున్నావు, ఇద్దరు నీ కోడళ్లే కదవే అని నీలాంబరి అంటూ ఉంటుంది. అలాంటిదేం లేదత్తయ్య అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు వాళ్ళు బయటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే నీలిమ మహేష్ కారులో నుంచి దిగుతూ ఉంటారు. అమ్మ నీలిమ, మా పరువు కాపాడావమ్మా, మా గౌరవం నిలబెట్టావమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. వసే నీలిమ, చెక్ ఇచ్చారా లేకపోతే 10 లక్షలు క్యాష్ ఇచ్చారా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. రెండూ మాకు ఇవ్వలేదు బామ్మ అని మహేష్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా మహేష్, మరి 10 లక్షల రూపాయలు ఎవరికొచ్చాయి, ఎవరు గెలిచారు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. మేమే అని తులసి సిద్ధు వెనుక నుంచి గట్టిగా అరుస్తారు. బసవరాజు నీలాంబరి తులసి సిద్ధుల వైపు చూసి షాక్ అవుతారు. సిద్ధు చేతిలో 10 లక్షల రూపాయల చెక్కు ఉంటుంది. ఒరే సిద్ధు, నిన్ను ఆ ప్రోగ్రాంకి వెళ్ళొద్దని చెప్పాను కదరా అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న, పార్టీ ఆఫీస్కి వెళ్దామన్నారు, పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడితే అవసరం లేదు అన్నారు నాన్న, అందుకే నేను తులసి కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాము అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నాన్న మాటను కాదని వెళ్ళావు కదరా అని బసవరాజు అంటూ ఉంటాడు. క్షమించండి నాన్న, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, నీ చేతిలో ఏంటిదిరా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. కంటెస్టెంట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకు 10 లక్షల రూపాయలు జీ తెలుగు వాళ్ళు ఇచ్చారు బామ్మ, ఆ 10 లక్షలు నేను తులసి గెలుచుకున్నాము అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏది ఇలా ఇవ్వు అని నీలాంబరి అంటుంది. ఇక సిద్ధు తన చేతిలో ఉన్న చెక్కుని నీలాంబరికి ఇస్తాడు. ఒరే బసవా, చూడరా చూడు అని చెప్పి నీలాంబరి చూపిస్తూ ఉంటుంది. ఇక బసవరాజు నీలాంబరి చేతిలో నుంచి చెక్కును తీసుకొని చించుతూ ఉంటాడు. తులసి కోపంగా మావయ్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒసే తులసి, ఏంటే నా కొడుకు మీదే నోరు లేపుతున్నావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. నోరు లేపటం కాదు, మీరు చేసిన పనికి మిమ్మల్ని ఏం చేసినా కూడా తప్పు లేదు. ఎంతో కష్టపడి మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకోవడం కోసం ఈ కంటెస్టెంట్కి వెళ్ళి ప్రోగ్రాంలో అన్ని గేమ్స్ చక్కగా ఆడి డబ్బు గెలుచుకుంటే ఆ డబ్బు ఉన్న చెక్కుని చించేశారు కదా అని తులసి అంటూ ఉంటుంది. నానా, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, నాకు ఆ హరీష్ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు,
నువ్వు కూడా నాకులాగానే ఆ హరీష్ని ద్వేషించేవాడివి. కానీ తులసిని ఎప్పుడైతే ప్రేమించావో ఆ రోజు నుంచి హరీష్ని కూడా ప్రేమించటం మొదలుపెట్టావు. కానీ నేను మాత్రం అలా నా అభిప్రాయాన్ని మార్చుకోలేవనరా. నాకు ఆ హరీష్ అంటే ఇష్టం లేదు. హరీష్ని బయటికి తీసుకురావడం కోసం మీరు ఈ 10 లక్షల రూపాయలు ఉపయోగిస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవడానికి వెర్రి వెంగలప్పలా కనిపిస్తున్నానారా నీకు అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు చేసిందేం బాలేదు నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. నేను కరెక్ట్గానే చేశాను. నేను మంచి పనే చేశాను. నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి, మావయ్య మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టను మావయ్య, వదిలిపెట్టను. మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకోవడానికి మంచి అవకాశం దొరికిందనుకుంటే ఆ అవకాశం మొత్తం కూడా నాశనం చేశారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మా అన్నయ్య ఉసురు మీకు తగులుతుంది మోయ అని తులసి అంటూ ఉంటుంది. తులసి, మా నాన్న చేసింది తప్పే, కానీ అలాంటి శాపనార్థాలు పెట్టకు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏంటండి, మీ నాన్న తప్పు చేసినా కూడా తప్పు చేశారు అనకూడదా అని తులసి అంటూ ఉంటుంది. నేను అలా అనట్లేదు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీ నాన్నకు మా అన్నయ్యను బయటికి తీసుకురావటం అసలు ఇష్టం లేదు. అందుకే ఎప్పటికప్పుడు కుట్రలు పన్నాగాలు పందుతూనే ఉన్నాడు అని చెప్పి తులసి అంటుంది. చాలు తులసి, మా నాన్న చేసింది తప్పని ఒప్పుకుంటున్నాను కదా, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు నా నోరు మూపిస్తూనే ఉంటారు, కానీ మీ వాళ్ళను ఒక్క మాట కూడా అనరు కదండి అని తులసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.